హాయ్ దిస్ ఈజ్ మురళి. ఈరోజు టాపిక్ ఏంటంటే జాక్వర్ క్లౌడ్ డైవర్టర్ని ఏ విధంగా కన్సిల్ చేసుకోవాలని కన్సిల్ చేసుకునేటప్పుడు వాటికి ఉపయోగించిన సామాన్లు ఏంటి, అలాగే కన్సిల్ చేసేటప్పుడు ఏ విధంగా దాన్ని కన్సిల్ చేసాము, ఏ ఐటమ్స్ మనం ఉపయోగించాము అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్లౌడ్ డైవర్టర్ అంటే ఏంటి లేదండి, మామూలుగా మన బాత్రూమ్స్లో షవర్ కోసం అని ఏమేమి ఉపయోగిస్తాము, మామూలుగా అయితే వాల్ మిక్చరా లేకపోతే డైవర్టరా అట్లాంటివి ఉపయోగిస్తాం. బట్ ఈరోజు ఏంటంటే క్లౌడ్ డైవర్టర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే క్లౌడ్ డైవర్టర్ ఏంటి అనేది ఈరోజు నేను దాన్ని ఫిట్టింగ్ చేసి చూపిస్తాను అంతవరకు. బట్ దాన్ని అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. బట్ ఇప్పుడు చూస్తే మీకు నెక్స్ట్ వీడియో కూడా బాగా అబ్జర్వేషన్ చేస్తారని చెప్పేసి ఈరోజు దాన్ని ఫిట్టింగ్ చేసేది అయితే మీకు చూపిస్తున్నాను. క్లౌడ్ డైవర్టర్కి ఏమేమి ఉంటాయంటే యాక్చువల్లీ 3 వేస్ ఉంటాయి. అంటే ఒకటి హాట్ వాటర్, కూల్ వాటర్ అండ్ అలాగే దాని నుంచి ఒక అవుట్పుట్ ఉంటుందండి. క్లౌడ్ డైవర్టర్ వర్కింగ్ మాత్రం ఎలక్ట్రికల్తో జరుగుతుందంట. దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ క్లౌడ్ డైవర్టరు కన్సిల్ చేసేటప్పుడు ఈ విధంగా ఎంటీఏ దానికి బిగించుకోవాలి. ఎంటీఏ అంటే ముక్కాలు టు ముక్కాలు ఎంటీఏ. అండ్ అలాగే ఈరోజు చూస్తున్నాను కదా, అంటే ఈ విధంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ బాడీ జెట్స్ కోసము అండ్ అలాగే ఇవి ఎలక్ట్రికల్ పాయింట్ కోసం. ఇది క్లౌడ్ డైవర్టర్ ఫిట్టింగ్ చేయడానికి అంటే మ్యాక్సిమం 4 ఇంచెస్ వాల్ ఉండాలి. అంటే 9 ఇంచెస్ వాల్లో 4 ఇంచెస్ అయితే చిప్పింగ్ చేసుకోవాలా. 4 ఇంచెస్ చిప్పింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కన్సిల్ చేసుకోవాలి. ఈ పక్క అంటే లెఫ్ట్ సైడ్ ఇది ఇంత బాడీ జెట్ అండి. ఇది బాడీ జెట్ అంటే స్క్వేర్ టైప్. అంటే బాడీకి మనకి అంటే పైన షవరే కాకుండా బాడీ మొత్తం షవర్ వాటర్ వచ్చేదానికి బాడీ జెట్ అయితే రెడీ చేసుకున్నాం. దీంట్లో ఇదంతా దీని సిస్టమ్ అంతా పిఓపి పైన ఉంటుంది. పిఓపి పైన వచ్చి మనం కన్సిల్ చేసుకోవాలా. ఈ విధంగా అయితే పైప్స్ ఏం చేయాలంటే పిఓపికి 1.5 ఫీట్ కింద దించుకోవాలి. ఆ 1.5 ఫీట్ కింద తీసుకునేటప్పుడు ఈ పైప్లన్నీ పైన ఇచ్చేసుకోవాలి. క్లౌడ్ డైవర్టర్ నుంచి హాట్ వాటర్, కూల్ వాటర్ పైప్లన్నీ ఇవ్వడమే కాకుండా ఒకటి అవుట్పుట్ పైకి ఇచ్చేయాలి. అంటే ఆ పైన ఎలా వర్క్ చేస్తుందంటే పైన ఇచ్చేసినామంటే పైన వచ్చి ఒక ఎలక్ట్రికల్ పాయింట్ అండ్ అలాగే ఒకటి దానికి అంటే మొత్తం సెట్టింగ్ అంతా పైనే ఉంటుంది. పిఓపి లోపల ఉంటుంది కాబట్టి అంటే పిఓపి లోపల ఇవ్వడమే కాకుండా పైన కూడా షవర్ సెట్ చేసేది ఉంటుంది. ఈ విధంగా అయితే వాటర్లో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇది హాట్ వాటర్ అండి. హాట్ వాటర్కి ఇంకోటి ఏంటంటే బయట ఒకటి కనెక్షన్ ఇచ్చేసాము. సోలార్ ఇన్ కేసు ఎప్పుడైనా గ్లీజర్ బిగించుకోకపోతే సోలార్ దీన్ని కనెక్ట్ చేయాలని చెప్పేసి ఒకటైతే పైప్ లైన్ బయటకు కొట్టేసాము. అండ్ అలాగే కూల్ వాటర్ కూడా అంటే క్లౌడ్ డైవర్టర్కి కూల్, హాట్ అండ్ అవుట్పుట్ ఒకటి చేయాలా. ఈ లైన్ లాస్ట్ పోయేది వచ్చి వాష్ బేసిన్ కోసము. ఒక బాత్రూంలో వాష్ బేసిన్ ఏరియా అండ్ అలాగే క్లౌడ్ డైవర్టరు, బాడీ జెట్స్ అండ్ అలాగే హ్యాండ్ షవర్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇంకా ఈ లైన్ వచ్చి కన్సీల్ ప్రెస్ ట్యాంక్ అండ్ అలాగే వాల్ మౌంట్ బేసిన్ కోసం మంచి ఈ లైన్. అండ్ అలాగే ఆ పక్క లైన్ చూస్తూనే అది వచ్చి హ్యాండ్ ప్రెస్ అవుట్ అనేది. బాత్రూంలో డిఫరెంట్గా డిజైన్స్ చేసుకోవాలా, డిఫరెంట్గా ఉండాలనుకున్నప్పుడు కొద్దిగా చూస్తూ ఉండి తెలుస్తుంది. ఇది సెకండ్ బాత్రూమ్. అది ఫస్ట్ బాత్రూమ్ అంటే 2 బాత్రూమ్లు అయితే క్లౌడ్ డైవర్టర్స్ అయితే బిగడం జరిగింది. ఇది సెకండ్ బాత్రూమ్. ఆల్రెడీ ఇది కన్సిల్ చేయడం జరిగింది. బట్ మీకు ఏదైనా బాత్రూమ్స్లో డిజైన్స్ చూడాలనుకున్నా, లేకపోతే ఏదైనా మీకు డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా మీకు డిఫరెంట్గా అంటే మీకు ఏదైనా సజెషన్ కావాలన్నా ఖచ్చితంగా నన్ను అయితే కన్సిల్ చేయండి. నా మెయిల్కి అయితే మీరు మెసేజ్ పెట్టండి, మీకైతే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాను. అండ్ అలాగే నా మొబైల్ నెంబర్ కూడా మీకు పర్సనల్ పంపిస్తాను. బట్ మీకు ఏదైనా కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా డిఫరెంట్ డౌట్స్ ఉన్నా కూడా నేనైతే దానికి కన్ఫామ్గా అయితే నా వరకు నేను దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ ఛానల్ చూసిన వాళ్ళు అండ్ అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేను చేసే ఒక చిన్న సహాయం అనుకుంటా దాన్ని. ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకైతే ఫాలో అప్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు అడిగేది ఇది, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు ఒక బూస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు, బాయ్, నమస్తే.